టైమ్స్ ఫ్రూటీ, మాజా లాంటి డ్రింక్స్ బాటిల్స్ దాదాపు ఫుల్ గా నింపబడి ఉంటాయి. కానీ పెప్సీ, కోకో కోలా, థమ్స్ అప్ లాంటి బాటిల్స్ మాత్రం పై భాగంలో కొంచెం ఖాళీగా కనిపిస్తాయి. చాలా మందికి ఇది కంపెనీలు తక్కువ డ్రింక్ ఇస్తున్నాయేమో అనిపిస్తుంది, కానీ అసలు విషయం అది కాదు. ఇవేమో నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్. పెప్సీ, కోకో కోలా లాంటివి కార్బోనేటెడ్ డ్రింక్స్. అంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ CO2 కలిపి ఉంటుంది. ఈ గ్యాస్ వల్లే మనం బాటిల్ ఓపెన్ చేసినప్పుడు బబుల్స్ కనిపిస్తాయి. ఇలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ బాటిల్స్ పై భాగంలో ఉంచే ఆ చిన్నని ఖాళీని టెక్నికల్ గా హెడ్ స్పేస్ అంటారు. ఇది యాదృచ్ఛికంగా వదిలేసిన స్పేస్ కాదు, ఉద్దేశపూర్వకంగా ఉంచిన సేఫ్టీ స్పేస్. ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు బాటిల్ లోపల ఉన్న CO2 గ్యాస్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ బాటిల్ ఫుల్ గా నింపి ఉంటే ఆ ఎక్స్పాన్షన్ వల్ల లోపల ప్రెషర్ చాలా పెరిగి బాటిల్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ పై భాగంలో హెడ్ స్పేస్ ఉండడం వల్ల ఆ ప్రెషర్ ను అది కొంతవరకు అబ్జర్బ్ చేస్తుంది. ఇంకో కారణం కూడా ఉంది. మనం బాటిల్ క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే లోపల ఉన్న గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం మొదలవుతుంది. ఒకవేళ బాటిల్ ఫుల్ గా నింపి ఉంటే ఆ ప్రెషర్ వల్ల డ్రింక్ బయటకు ఉప్పొంగి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ హెడ్ స్పేస్ ఉండడం వల్ల ముందుగా ఆ గ్యాస్ అక్కడికి వెళ్లి ప్రెషర్ తగ్గుతుంది. అందుకే డ్రింక్ బయటకు పొంగిపోకుండా ఉంటుంది. అందుకే ఫ్రూటీ, మాజా లాంటి నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ బాటిల్స్ ఫుల్ గా ఉంటాయి. కానీ పెప్సీ, కోకో కోలా లాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ మాత్రం పై భాగంలో చిన్న గ్యాప్ కనిపిస్తుంది. అది తక్కువ స్పేస్ కాదు, సేఫ్టీ కోసం ఉంచిన సైన్స్. అర్థమైందా అండి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. బాస్వాలా, బీ ద బాస్.